ఈరోజు మీరు అనుకుంటూ ఉండొచ్చు, దేవుడు నాకు చాలా దూరం అయిపోయాడని. కానీ వాస్తవానికి గెస్ హూ మూవ్డ్? దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు, కానీ మనమే ఆయన చేయి విడిచిపెట్టి రంగు రంగులుగా కనిపించే లోకం వైపు చూస్తూ ఆయనని విడిచి దూరంగా ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాం కదా. రోజంతా బిజీగా ఉంటాము. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగంతో, విద్య చేసేవాళ్ళు విద్యతో, ఇంట్లో తల్లులకి బోల్డంత పని. నేను ఇంకా ప్రార్థన చేయటానికి, వాక్యం చదవటానికి, ఏం చేయడానికి నాకు సమయమే లేదు, దేనికి టైం లేదు, అలసిపోయాము, తర్వాత వాక్యం చదువుకుందాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే అంటూ రోజు రోజు ఇంకా ఇంకా దేవుని నుండి ఎడబాటు ఎక్కువైపోతుంది. ఒక పక్క ఇలాంటి వాళ్ళు ఉంటే, మరో పక్క పెద్దగా కష్టపడకుండా సోమరులై పెద్దగా పని లేకుండా వీడియోస్ చూస్తూ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తూ, ఈ వీడియో, ఈ జోక్ అని, ఈ కామెడీ అని, ఈ అశ్లీలమైన దృశ్యం అని పనికిరానివి చూస్తూ చేస్తూ నేను దేవునికి దూరం అయిపోయానంటారు. ఇంకా నేను తిరిగి వెళ్ళే మార్గం లేదు, అపవాది మోసానికి లొంగిపోయి పడిన చోటే కాక ఇంకా ఇంకా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకళ్ళు అన్నారు, యూ హ్యావ్ టైమ్ ఫర్ వాట్ యూ చూస్ టు హ్యావ్ టైమ్ ఫర్. మరొకసారి, యూ హ్యావ్ టైమ్ ఫర్ వాట్ యూ చూస్ టు హ్యావ్ టైమ్ ఫర్ అంటే ఎవరికి ఏది ముఖ్యమో దానికి సమయం ఉందంట. నిజమే కదా, మనము సాకులు ఇస్తాము, కానీ దేవుడు ప్రథమ స్థానంలో ఉంటే, దేవుడు అతి ముఖ్యమైన వ్యక్తిగా ఉంటే, ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయినా ఆయనతో మనము సమయం గడపకుండా పడుకోము కదా. ఈరోజు అనేక మంది దేవుని సేవలోనే ఉన్నాము కదా, ఇది దేవుని పనే కదా అంటూ దేవుణ్ణే నిర్లక్ష్య పెడుతున్నారు. ఒకలాంటి భక్తి గర్వము దేవుణ్ణే పక్కన పెట్టేస్తూ దేవుని పని అని వెళ్ళిపోయి ఓటమి చూస్తున్నారు. ఎందుకు? యూ కెనాట్ గివ్ అవుట్ ఫ్రమ్ అన్ ఎంప్టీ కప్. ఖాళీ పాత్ర నుండి ఏమివ్వగలుగుతాము? మనకే ప్రార్థన లేనప్పుడు ఎలాగా ప్రభావితము చేయగలుగుతాము, ఆశీర్వాదకరంగా మారతాము? యేసు ప్రభువే ఈ లోకంలో ఉన్నప్పుడు పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ, మరలా ఏకాంతంగా వెళ్ళి ఎంతో సమయము ప్రార్థనలో ఉండేవారు. ఆయన దేవుని కుమారుడై ఉండి ప్రార్థన మానలేదు. మరి పాపంలో పుట్టిన, పాపంలో జీవిస్తున్న మనకి ఇంకెంత ప్రార్థన అవసరం ఉంటుంది? అనేక మంది యవనస్తులు దేవుని చిత్తం లేని రిలేషన్షిప్స్ అంటూ స్నేహాలు చేస్తూ, అసభ్యమైన కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా నేను దేవునికి దూరం అయిపోయానే అని లోపల కుమిలిపోతూ ఉంటారు. దేవునికి నా ముఖము చూపించలేనంత సిగ్గుతో దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడుతున్నారా? అనవసరమైన ఆటపాటలకి సమయాన్ని కేటాయిస్తూ దేవుని పక్కన పెట్టిన జీవితము అభ్యాసం చేసుకుంటున్నారా? ఈ సందర్భంలో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. 2 సంవత్సరాలు